ఎవరో ఒకరు తీసుకోవాలి కానీ పెడుతూ అని చెప్పేది ఇది నా పాల ఏమొద్దులే వాటర్ చాకు చాకు చాకనే చాకు ఈ గీత ఇక్కడ నుంచి ఈ గీత దాకా నీళ్ళు వదిలిపెట్టాలి. వర్షపడి పడాలి, నువ్వులు పడాలి. ఆ నీళ్ళు ఎక్కువ పడద్దు, మళ్ళీ పుట్ట పుట్టలేదు. క్లాస్ లేదు, నీ క్లాస్ నీళ్ళు పోసుకోండి ఆయన, నీళ్ళు పోసుకొని బాగా గుర్తు పెట్టుకో. చేతులు కౌండన్య గోత్రాయ యజమానస్య నాటి సోమయ్య కాస మరణ దినభ్య పిండ ప్రదాన సమయే పిండ ప్రదాన ఆదిత్య రూపం వసు రూపం స్వడానం అర్పయామి కలిసి ఇట్లా వదిలిపెట్టండి. అక్కడి నుంచి నువ్వులు పొడుచుకొని పడాలి. చాలు అట్లా వదిలిపెట్టు. ఆ పెండ తీసుకో. ఇప్పుడు ఇక్కడ పెండ ఉండేగా, ఇది వాడు ఈ పెండతో రాయి పొడుగుతా పలుచగా రాయి రొట్ట వల్ల పిండాల కలుస్తుంది పక్కన. అది దాని పడి అవి నది వేస్తావు, అవి పక్షులు ఇచ్చిన తింటాయి. అక్షపదాజితో చదవాలి చేస్తామని నీకు ఇచ్చిన ధర్మ ఎక్కడ పెట్టామా గరకపోతుంది. నువ్వు ఇట్లా పొడుగు దేయి బాబు, ఇట్లా పట్టుకో, ఇట్లా పొడుగు దేయి ఉట్టుకోవయ్యా. ఆయన చేసినప్పుడు కాళ్ళు ఒప్పుకున్నదని నేను అర్థం చేపిస్తుంటే నువ్వు ఉట్టుకుంటే అయిపోతుంది. అర్థమైందా? చాలు చాలు. బాబు నువ్వు ఇట్లా ఉత్తేసి ఇక్కడ ఒకసారి ముందు పెట్టాలి, ఇట్లా ఉత్తేసి మధ్యలో ఒకసారి వదిలి పెట్టాలి, ఇక్కడ 3 సార్లు వదిలి పెట్టాలి. మంచి కాడుకుని దేని నిండా అందుకోవాలి. ఒకటే చుట్టపై మధ్యన ఇక్కడ ఇక్కడ అలా నిరువు పెట్టు, ఇట్లా అడ్డం పెట్టు, అట్లా పట్టుకోండి. ఇద్దరు పట్టుకు పుట్టుకోబోయా. నాసి సోమయ్య కాస ప్రథమ పిండ కాశీ తులసి విష్ట ఉద్యమం నమమ ఇట్లా చూపించి దాని మీద ఇట్లా పెట్టు. ఇప్పుడు పట్టబోయే నీళ్ళు దగ్గర వదిలి పెట్టావు, అక్కడ పెట్టు, దాని మీద పెట్టి ఇట్లా పెట్టు, మధ్యలో పెట్టు. పిండ మధ్యలో ఒక్కటే చుట్ట పెట్టాలి. బురద చేస్తుంది. అని మమ ఔదయ యజమానస్య పితు పితామహ ప్రపితామహ సోమయ్య
తర్వాత రామయ్య దాస ద్వితీయ పిండ కాశీపిష్ట గయపిష్ట తులసిపిష్ట తుత్యమం నమమ ఇట్లా చూపించారు కదా. మీ నాన్నగారు అక్కడ బలిపాత్రలు ఉండకుండా ఆయనకి ఇచ్చే వస్తువులు ఇస్తే ఆయన శుభ్రంగా ఉంటాడు, నరకం పోతున్నా సత్వం పోతున్నా అనేది శాస్త్రం చెప్తుంది. అయ్యగారు అక్కడ చేయవలసింది కర్మకాల పిండవలసింది పెడితే అది మొత్తం. బలిపాత్రలు మనిషి ఉంటే ఏమంటారు దాన్ని అఘోరాలు అంటారు, బట్టలు ఉంటే మనిషి అంటారు. కాబట్టి మనిషిని మనిషి రూపంగా పంపించాలి. గయ్య రూపంగా పంపిస్తే మనకి ఏం చేసిన ఫలితం కూడా తగ్గదండి. మనం చేసేది అంటే నమస్కారం కొంచెం సందు పెట్టాము ఆడించినవా నువ్వు తీసుకోండి. వాళ్ళు దొరికినాడు పుట్టలేదు అక్కడ 5 వాళ్ళు దొరికినాడు. ఏంటంటే చొప్పుడు కదా మనం పెట్టేటప్పుడు మంచిగా పెట్టాలి, తీసుకుపోయి దాంట్లో వేయాలి. తర్వాత దానికి అది తీసుకుని ఆయన ఏమి మమ అవునని గోత్రాయ యజమానస్య పితుః పితామహ ప్రపితామహ నాటి సోవయ్య రామయ్య నరసయ్య దాస కాశీపిష్ట గయపిష్ట తులసిపిష్ట తుభ్యమం మమభ అని నదులలో పెట్టినట్టుగా శాస్త్రం. అందుకోసం ఇక్కడ పెట్టండి లక్ష్మీ దగ్గర కొద్ది దగ్గర నీళ్ళు పెట్టండి. అంతేనా దీని మీద పెట్టిన ఒత్తు కొద్ది లైట్ ఇంతవరకు కూడా పెట్టవా వస్తాయా మీద 3 పెట్టాలని చెప్తే కదా ఆయన ఆమసోక్షేదేవానాం విశ్వస్థానేచ్చ నమః అయ్యోర గత్యాక్ష నమః పాదాక్ష నమః ఆల్వేతే గంధర్వః లక్ష్మీ ప్రసాదితస్తో తీసుకో ఇట్లా 2 ఏళ్ళతో తీసుకొని పైన బొట్లు పెట్టుకుంటారా తీసుకో. లక్ష్మీ ప్రసాదితస్తో శతమానస్య పుర్యస్తమే నిత్య ప్రియాభిషేకమని సర్వదా దేవతాభ్యో నమః. ఇగో ఇట్లా నామాలు పెట్టు, పుర్యస్తమే నిత్య ఇట్లా పెట్టు. అక్కడి నుంచి పైగా ఇంకా మంచిగా రాదు, మంచిగా పెట్టు. మంచిగా పెట్టు. ఆమోక్షేదేవానాం విష్ణు స్థానేచ్చ నమః అద్వైత గత్యాక్ష నమః ఆదార్చ నమః పార్హేతే గంధ నమః చేయబట్టండి. ధన్యం ఇచ్చే చెప్పండి, ధన్యం మార్చుకోవాలి. ఆమసౌఖ్యేదేవానాం విష్ణు నమః నమః అద్వైత గత్యాక్ష నమః పాదార్చ నమః పార్హేతే గంధ నమః. మూడి మీద కలవాలి, మూడి మీద కలవాలి. లక్ష్మీ ప్రసాదితస్తో శతమానస్య పుర్యస్తమే నిత్య ప్రియాభిషేకమని సర్వదా దేవతాభ్యో నమః. జాయామి జయపట్టండి. జాయామి దానసోత్సామి విష్ణాయ ముఖ్యమనస్వామి ప్రియస్తమే నిత్య ప్రియామి శరణమని సర్వదా సర్వకార్యేషు మధ్యమే చల్లని లక్ష్మీ ప్రసాదితస్తో శతమానస్య పుర్యస్తమే నిత్య ప్రియామి. ఇట్లా పట్టుకొని లైట్ గా ఒత్తి విడిచిపెట్టు. మంచిగా తీసుకో. ఏం చేసుకుంటావు అవన్నీ పెట్టు, ఒకరు పెట్టండి అక్కడ పెట్టి వద్దు లైట్ అంతా కప్ప చేసినట్టు చేయకు. అది పట్టుకోవాలి. పక్కన పోయి పక్కన పోయి అటు పక్కన పోయి ఆమోక్ష దేవానాం విష్ణు స్థానేచ్చ నమః అద్వైత గత్యాక్ష నమః ఆదార్చ నమః పార్హేతే గంధ నమః. తర్వాత అందరూ వచ్చిన వాళ్ళు ఆ ఫోటో చేసి పక్క పెట్టది. చేయగలుగుకోండి. ఆమోక్ష దేవానాం విష్ణు నమః. అమ్మాయి ఒక బేసన్ ఒక పుడిసెల పప్పు చిత్తపడి అమ్మగారి బట్టలు
మరి పెట్టుకో